హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అప్పటికప్పుడు సింపుల్ వేలో టేస్టీగా జిలేబీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసిన జిలేబీ మనం అచ్చం బయట షాప్‌లో తిన్నంత టేస్టీగానే ఉంటుందండి. లోపల జ్యూసీగా, పైన క్రిస్పీగా చాలా బావుంటుంది. జిలేబీ చేయడం చాలా కష్టం అనుకుంటారు గదా! చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఒక చిన్న మిక్సీ జార్‌లోకి 2 స్పూన్లు సూజీ రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటారు గదా! అది 2 స్పూన్లు వేసుకునేసి, ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకునేద్దాము. ఇది మనకి మెత్తగా అయితే అవ్వదండి. కొంచెం బరగ్గానే ఉంటుంది. అయినా గూడా పర్లేదు. ఇప్పుడు దీన్ని మైదా పిండిలో వేసుకునేసి, అలానే ఒక చిటికెడు సాల్ట్ వేసుకునేసి, ఇప్పుడు ఇందులోకి పుల్లటి పెరుగు వేసుకోవాలండి. మనము అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా చేస్తా ఉన్నాం గాబట్టి పెరుగనేది పులిచిపోయి ఉంటేనే మనకి ఇవి గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్లు పెరుగు వేసుకునేసి అంతా ఒకసారి ఇలా స్పూన్‌తో కలిపేయాలి. స్పూన్‌తో కలిపేసిన తర్వాత స్పూన్ తీసేసి పక్కన పెట్టుకునేసి, ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకునేయాలండి. ఒకేసారి నీళ్లు వేయకుండా. మనకి ఈ పిండి అనేది ఎంత కలిపితే అంత గుల్లగా వస్తుంది. అంటే మనం అప్పటికప్పుడు చేస్తున్నాం గదా! మామూలుగా ఈ జిలేబీకి 2 రోజులు పులవబెడతారు పిండిని. మనం అప్పటికప్పుడు చేసినా గూడా ఇలా కలిపేదాని వల్ల చాలా టేస్టీగా వస్తుంది. ఇలానే 5 నిమిషాలు బాగా పిండిని కలిపేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కనుంచేద్దాము. టైం ఉంటే ఒక 2, 3 గంటలైనా పెట్టుకోవచ్చండి. టైం లేకపోతే మినిమమ్ ఒక అరగంటన్నా పెట్టేయాలి. అరగంట తర్వాత మనం షుగర్ సిరప్ రెడీ చేసుకునేద్దాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేసి ఇలాంటి వెడల్పాటిది ఇందులోకి 1:30 కప్పు చక్కెర వేసుకునేద్దాము. ఇలా 1:30 కప్పు చక్కెర స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుందండి. ఎక్కువ తక్కువ అవ్వకుండా. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు నిండా నీళ్లు వేసుకునేసి, ఈ చక్కెర బాగా కరిగేంత వరకు కరగబెట్టుకోవాలి. ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినాలా అనుకున్న వాళ్ళు 1 కప్ అయినా వేసుకోండి. ఇలా చక్కెర అంతా బాగా కరిగిపోయిన తర్వాత మంటనేది మీడియంగా పెట్టుకునేసి, గులాబ్ జామున్‌కి పాకం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇలా కొద్దిగా పాకాన్ని చెక్ చేస్తే మనకి చేతికి అంటుకుంటూ ఉంది చూడండి. అంటే తీగ పాకము. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు యాలకుల పొడి వేసుకునేసి, మరొకసారి దీన్నంతా ఇలా కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి, మనకి షుగర్ సిరప్ అనేది గట్టిగా అవ్వకుండా ఇందులో ఒక 2, 3 చుక్కలు నిమ్మకాయ పిండుకునేయాలి. నిమ్మకాయ వేసేదాని వల్ల మనకి చక్కెర సిరప్ అనేది చిక్కబడకుండా ఉంటుంది. ఇలా వేసి కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు మనం జిలేబీ పిండి చూద్దామండి. హాఫ్ అన్ అవర్ అయింది గదా! మూత తీసి దీన్నంతా ఒకసారి మళ్ళీ కలుపుకునేద్దాము. మనకి పిండి గూడా కరెక్ట్‌గా ఉంది చూడండి. పలచగా లేకుండా, చిక్కగా లేకుండా చూసారు గదా! ఒకవేళ చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా యేసుకునేద్దాము. బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూను యెల్లో ఫుడ్ కలర్ వేసుకునేసి అంతా ఒకసారి ఇలా కలిపేయాలి. జిలేబీకి ఫుడ్ కలర్ అనేది కంపల్సరీ వేస్తారండి. యెల్లో అయినా, ఆరెంజ్ అయినా మనకు నచ్చింది వేసుకోవచ్చు. అంతా ఇలా బాగా కలుపుకున్నాం చూడండి. జిలేబీకి బ్యాటర్ అనేది ఈ మాదిరిగా ఉండాలి. పలుచగా ఉండకూడదు, తిక్కుగా ఉండకూడదు. ఇలా ఉంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకునేసి జిలేబీ చేసేదానికి మనము ఒక పాల ప్యాకెట్ తీసుకుందామండి. ఇలా పాల ప్యాకెట్ గ్లాస్‌లో పెట్టుకునేసి, ఇందులోకి మనం జిలేబీ పిండిని వేసుకోవాలి. ఈ పాల ప్యాకెట్ అనేది శుభ్రంగా కడుక్కునేయాలండి. లోపల కడుక్కునేస్తే మనకి ఇది పాలు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఒకవేళ మీరు జిలేబీ కవర్లుంటాయి కదా! అవి మీ దగ్గరుంటే దాంతో అయినా కూడా చేసుకోవచ్చు. అవి లేకపోతే ఇలా పాల ప్యాకెట్లైనా, నూనె ప్యాకెట్లైనా కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఇలా మనం కొంచెం పిండి వేసిన తర్వాత ఇప్పుడు ప్యాకెట్‌ని తీసుకునేసి ఇట్లా మూలకి సైడునంతా ఇట్లా తీసుకునేసి, ఇట్లా ముడైన వేయొచ్చు. లేదా ఈ చివరన లబ్బరైన వేసుకోవచ్చండి. నేనైతే లబ్బరే వేస్తా ఉండాను. ఇలా లబ్బర్ వేసిన తర్వాత, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేద్దాము. గ్లాస్‌లోనే పెట్టుకునేసి, స్టవ్ మీద వెడల్పాటి పెనం పెట్టుకునేసి, ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకునేద్దాము. ఇలా వెడల్పాటిదైతే మనకి జిలేబీ చేసేకి బావుంటుందండి. నూనె చక్కగా కాగిన తర్వాత, ఇప్పుడు మనం ఈ చివరన మోటుంటుంది గదా! కవర్‌కి దీన్నిలా కొంచెంగా కట్ చేయాలండి. మరీ పెద్దగా కట్ చేయకూడదు. కొంచెం చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి జిలేబీ షేప్ అనేది చక్కగా వస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాత నూనె బాగా కాగిన తర్వాత మంటనేది సిమ్‌లోకి పెట్టుకునేసి జిలేబీని ఇలా వేసుకోవాలి. పెనంకి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి నేను తీసుకున్న పెనానికి 4 అయితే సరిపోయినాయండి.
ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం అట్లే ఉన్నిచ్చి, ఒక నిమిషం తర్వాత వీటిల్ని అటు ఇటు తిప్పుకునేయాలి. మంటనేది మీడియంగా పెట్టుకోవాలండి. నూనె బాగా కాగిందంటే సిమ్‌లో పెట్టుకోవాలి. నూనె కొంచెం కాగిందంటే మీడియంగా పెట్టుకునేసి వీటిల్ని ఫ్రై చేసుకోవాలి. మనకి ఎక్కువగా కాగిందంటే ఇలా అయిపోతాయండి. నేను అది కూడా చూపిస్తాను. నేను ఎక్కువగా కొంచెం ఫ్రై చేసుకోవాలని ఈ మాదిరిగా చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఇలా చేసుకున్న తర్వాత వీటిలన్నిటిని తీసి షుగర్ సిరప్‌లో వేసుకునేద్దాము. షుగర్ సిరప్ ఒకవేళ చల్లారితే వేడి చేయొచ్చండి. మనకి ఇది వేడిగానే ఉంది ఇప్పుడైతే మాత్రము. షుగర్ సిరప్ వేడిగానే ఉంది. జిలేబీ వేడిగానే ఉంది కాబట్టి మనకి తొందరగానే జిలేబీకి షుగర్ అంతా పట్టేస్తాది. ఇలా ఒక నిమిషం బాగా ఉంచేసి, ఒక నిమిషం తర్వాత దీన్ని తీసి ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఒకవేళ ఈ షుగర్ సిరప్ అనేది చల్లారిపోతే కొంచెం వేడి చేసుకోవచ్చండి. ఒక నిమిషం ఇలానే ఉంచేసిన తర్వాత ఇప్పుడు వీటిల్ని ప్లేట్‌లో వేసుకునేద్దాము. అన్నీ ఇదే మాదిరిగా తీసి వేసుకునేద్దామండి. ఈ ప్లేట్‌లో వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మిగతాది గూడా ఒకసారి చూద్దామండి. అప్పుడే కొంచెం ఎక్కువగా ఫ్రై చేసినాను గదా ఇవి. నూనె బాగా కాగిన తర్వాత మంట సిమ్‌లోకి పెట్టుకునేసి జిలేబీలని వేసుకోవాలి. కొంచెం చిన్న సైజు వేస్తా ఉండానండి ఇప్పుడు. 5 వేసుకుంటా ఉండాము. అప్పుడే కొంచెం పెద్దయి వేసినాం గాబట్టి ఇప్పుడు చిన్నయి అయితే 5 వచ్చినాయి. ఇలా జిలేబీలని వేసిన తర్వాత ఒక నిమిషం ఉన్న తర్వాత మనం అటు ఇటు తిప్పుకునేయాలి వెంటనే తిప్పకుండా. ఇలా ఒక నిమిషం ఉన్న తర్వాత అటు ఇటు తిప్పుకున్నామంటే 2 వైపులా చక్కగా ఫ్రై అయిపోతాయి. మనకి జిలేబీ అనేది ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రై అవ్వాలంటే మనకు తెలిసిపోతుందండి. ఆయిల్‌లోంచి పైకి తేలుతాయి మనకి జిలేబీలు వేగిపోయినాయంటే చూడండి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిల్ని ఇప్పుడు మనం షుగర్ సిరప్‌లో వేసుకునేద్దాము. ఒకవేళ షుగర్ సిరప్ అనేది చల్లారితే వేడి చేసుకోవచ్చండి. నేనైతే వేడి చేసినాను. ఇప్పుడు వీటిల్ని ఒక నిమిషం పాటు ఇలానే ఉంచేసి, ఒక నిమిషం తర్వాత తీసుకునేద్దాము. మనం 2 విధాలుగా ఫ్రై చేసినాం గదా! ఈ జిలేబీల్ని 2 రకాలుగా వచ్చుండాయండి. అన్నీ ఇదే మాదిరిగా చేసుకున్న తర్వాత చూపిస్తాను. మనం చేసుకున్న 2 రకాల జిలేబీలు చూడండి. అంటే ఒకటి ఎక్కువ ఫ్రై చేసినాము. ఒకటి మామూలుగా ఫ్రై చేసినామండి. చూసారు గదా! 2 చూసేకి కలర్‌ఫుల్‌గా చాలా బావుందండి. అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా చేసిన అచ్చం స్వీట్ షాప్‌లో తిన్నంత టేస్టీగానే ఉంటుందండి. మనం కలిపే పిండిని బట్టి ఉంటుంది జిలేబీ అనేది. ఒక్కసారి నేను చూపించినట్టుగా మీరు కూడా చేసుకొని తిని చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందనేది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. చూస్తున్నారు గదండీ జిలేబీ ఎంత జ్యూసీగా, క్రిస్పీగా ఉందో.